టెన్షన్ పడకు, ఏం కాదు, టెన్షన్ లేకుండా ఉండు అని చెప్పనేసరికి, ఇంకా పెళ్ళికి గంట టైమే ఉంది బావా, వెళ్ళు పట్టుబట్టలు కట్టుకో, కళ్యాణ్ గారు వెళ్ళి రెడీ చేయండి, మీరు అన్నయ్య అని పిలుస్తారంట కదా అని చెప్పనేసరికి, సరే రా అన్నయ్య అని చెప్పి కళ్యాణ్ కాస్త తీసుకువెళ్ళి రెడీ చేస్తాడు. ఏ యమని నువ్వు రెడీ అవ్వవా అని చెప్పి తనని కూడా తీసుకువెళ్ళేసరికి, ఏంటి కావ్య, నీ భర్తను నేను పెళ్లి చేసుకుంటున్నానని నీకు కొంచెం కూడా బాధ లేదా అని చెప్పాను, కానీ ఈ పెళ్ళి జరిగితే కదా బాధపడడానికి, పెళ్ళి జరగకుండా ఆగిపోతుందని నాకు గట్టి నమ్మకం ఉంది, అందుకే ఇంట్లో వాళ్ళందరితో పాటు వచ్చాను అని చెప్పనేసరికి, ఏంటి అంత నమ్మకం నీకు అనగానే, నా భర్త మీద నాకు నమ్మకం, నా భర్త నాకు మోసం చేయరని, నాకు ఎప్పుడు అన్యాయం చేయరనే నమ్మకం అనగానే, రాజ్కి ఇప్పుడు గతం గుర్తులేదు కదా కావ్య అని చెప్పనేసరికి, గతం గుర్తు లేకపోయినా నా భర్త ఎప్పుడు రాజు దుగ్గిరాలింటి వారసుడే, చూస్తూ ఉండు నా భర్తకు గతం గుర్తొస్తుంది అని చెప్పనేసరికి, సరేనని అది చూద్దాం, రాజు నా మెడలో తాళి కడతాడు, నువ్వు ఎంత సంతోషంగా అయితే వచ్చావో అంత బాధగా వెళ్ళిపోదువు కానీ అని చెప్పాను, కానీ సరే అది చూద్దామని చెప్పి ఇద్దరు అనుకుంటారు. సరే లేట్ అవుతుందక్క, సమయానికి మనం తీసుకువెళ్ళి పెళ్లిపేటల మీద కూర్చోపెట్టకపోతే మనకు తప్పు పడతారు కదా అని చెప్పనేసరికి, సరే అని రెడీ చేసి తీసుకువెళ్ళి రెడీ చేసి వెళ్ళిపోతారు. అసలు వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు అనుకుంటూ ఉండగానే రుద్రాన్ని కాస్త గబగబా రూమ్లోకి వస్తుంది. అసలు నీకు బొద్దుందా, మా ఇంట్లో వాళ్ళని ఎందుకు పిలిచావు, ఇప్పుడు కావ్య ఇక్కడ ఏం ప్లాన్ చేస్తుందో అనగానే, మీకేమైనా తెలుసా ఆంటీ అని చెప్పాను, కానీ నాకేం తెలుసు, ఎవ్వరికి ఏమీ చెప్పలేదు, అక్క చెల్లెళ్ళు మాత్రమే గుసగుసలాడుకుంటున్నారు, ఏం చేశారనేది తెలియడం లేదు అని చెప్పాను, కానీ ఏం చేసినా రాజ్కి గతం గుర్తొచ్చేటట్టు మాత్రం ఏమీ చెయ్యర్లే ఆంటీ, మీరు కంగారు పడకండి అని చెప్పనేసరికి, ఏం కంగారు పడకుండా ఉంటాను, నువ్వు కావ్యని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు, రాజ్ కావ్యని ఇష్టపడుతున్నాడు, పైగా కావ్య తన భార్య, రాజ్కి ఏమాత్రం గతం గుర్తొచ్చినా నీ మెడలో తాళి పడదు, నీ మొహవంక కూడా చూడడు, గతంలో మీ ఇద్దరికి ఉన్నది అలాంటి రిలేషన్షిప్ కదా అని చెప్పాను, కానీ ఇప్పుడు అవేమీ పనిచేయవు, రాజే నా మెడలో తాళి కడతాడు, రామ్గా మారి తాళి కడతాడు, మీరు చూస్తూ ఉండండి అని చెప్పనేసరికి, సరే నీ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఏం చేస్తావో చెయ్యి అని చెప్పి ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత పెళ్లి కూతుర్ని తీసుకురండి అనగానే పెళ్లి కూతుర్ని తీసుకొచ్చేసరికి, ఏంటప్పు అంతా రెడీయేనా అని చెప్పాను, కానీ అంతా రెడీ అక్క అని చెప్పనేసరికి, ఇంకా అప్పు కాస్త ప్రొజెక్టర్ రూమ్లోకి వెళ్ళి ఇంకా వాడికి ఒక పెన్ డ్రైవ్ ఇస్తుంది. పెన్ డ్రైవ్ ఇచ్చేసరికి వాడు ఆ పెన్ డ్రైవ్ని టెలికాస్ట్ చేయడానికి పెట్టేసరికి వేద మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి. అదేంటి, నేను వేద మంత్రాలు చదువుతుంటే వేరే ఎవరు వేద మంత్రాలు చదువుతున్నారు అని చెప్పి పంతులు గారు అనేసరికి, ఎవరు చదువుతున్నారు అని అందరూ చుట్టూ చూసుకుంటారు. ఎల్ఈడిలో కావ్యరాజుల పెళ్ళి జరుగుతూ ఉంటుంది. పెళ్ళి జరుగుతూ ఉండగానే రాజ్ పక్కన ఎవరో ముసుగేసుకుని కూర్చున్న వ్యక్తి కనిపిస్తూ ఉంటుంది. ఎవరు ముసుగేసుకుని కూర్చున్నారు, ఏంటి బావా ఏమన్నా ప్లాన్ చేసావా ఏంటి అనగానే, నేనేం చేశానా యామని, నేనేం చేయలేదు అనగానే, ఇంతకీ కావ్య పక్కన ఎవరు ముసుగేసి కూర్చున్నారు రాజ్ పక్కన అనుకుంటూ ఉండేసరికి కావ్య కాస్త ముసుగు తీస్తుంది. ఆ మధ్యలో జరిగిన గొడవ అంతా తీసేసి ఇంకా వీళ్ళిద్దరూ పెళ్ళయ్యేది మొత్తం అంతా కూడా వీడియో అంతా ప్లే అవుతూ ఉంటుంది. ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది. ఇన్ని రోజులు కావ్య బయట పెట్టలేదు, ఎప్పుడూ బయట పెట్టదనుకున్నాను, ఏకంగా వాళ్ళ పెళ్ళే బయట పెట్టేసిందా అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి, ఏంటి పెళ్ళి బయట పెట్టడం ఏంటి అనుకుంటూ ఉండగానే, ఏంటి కళావతి గారు అని చెప్పాను, కానీ ఇంకా మీకు గుర్తు రావట్లేదా అని చెప్పనేసరికి, ఈలోపు రాజ్కి తలంతా కూడా ఏదోలా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ముందుగానే డాక్టర్ని కూడా తీసుకొస్తారు. డాక్టర్ అనగానే గబగబా వెళ్ళి డాక్టర్ చూసేసరికి, ఏం కంగారు లేదు, ఏం లేదు, మీకు ఏదైనా గతం గుర్తొస్తుందా, ఏదైనా జ్ఞాపకం వస్తుందా, జ్ఞాపకం తెచ్చుకోండి, ఏం పర్వాలేదు, టెన్షన్ పడకండి, గతం గుర్తొస్తే గుర్తు తెచ్చుకోండి అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉండేసరికి, ఇంకా రాజుకి వేద మంత్రాలన్నీ కూడా జ్ఞాపకం వచ్చి ఒక్కసారిగా ఇంకా కళావతి పెళ్ళి దగ్గర నుంచి మధ్యలో జరిగిన గొడవలు ఇంకా చివరికి యాక్సిడెంట్ వరకు వచ్చేసరికి ఒక్కసారిగా కళావతి అంటూ కళ్ళు తెరుస్తాడు. పక్కనే కూర్చున్న యామని షాక్ అయిపోతుంది. కళావతి నీకేం కాలేదు కదా అనగానే, ఏం కాలేదండి అని చెప్పనేసరికి యామని చూసి, చిచ్చి నువ్వున్నావేంటి నా పక్కన
అయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నానా అని చెప్పనేసరికి, అవునన్న, నువ్వు గతాన్ని మర్చిపోయావని యామిని నిన్ను పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కొడుకుగా తీసుకొచ్చింది అని చెప్పనేసరికి, నేను గతాన్ని మర్చిపోవడం ఏంటి నానమ్మ అని చెప్పాను. కానీ మరి యామిని పక్కన నువ్వెందుకు కూర్చున్నావు నాన్న అంటూ ఇందిరాదేవి అనగానే, చిచి, ఇలాంటి దాన్ని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి, ఇలాంటి మనస్తత్వం ఉన్నదాన్ననే ఎప్పుడో కాలేజీలోనే దీన్ని వదిలేశాను, ఇది మళ్ళీ నా తలకే చుట్టుకుంటుందా, సరైన సమయానికి నాకు గతం గుర్తొచ్చింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఇలాంటి దాన్ని చేసుకుని జీవితాంతం బాధపడుతూనే ఉండేవాడిని అనుకుంటూనే రాజ్ కాస్త తన మెడలో ఉన్న పూలమాలను తీసి యామని మొహం మీద కొట్టి, చిచ్చి, నీలాంటి దాన్ని మొహం జీవితంలో చూపించొద్దని నీకు వార్నింగ్ ఇచ్చాను కదా అని చెప్పనేసరికి, వార్నింగ్ ఇచ్చినందుకే బావా అక్కను చంపి అక్క స్థానంలో తను రావాలనుకుంది, అందుకే యాక్సిడెంట్ చేయించింది, ఆ యాక్సిడెంట్ కారణంగానే నువ్వు గతాన్ని మర్చిపోయావా అంటూ అప్పు చెప్పేసరికి ఒక్కసారిగా రాజ్ యామని చంప పగలగొట్టి, నీలాంటి దాన్ని చూడడమే పాతకంగా చుట్టుకుంటుంది, చిచి, పదండి ఇక్కడి నుంచి, ఇలాంటి చోట ఒక్క క్షణం కూడా ఉండకూడదని చెప్పి అందరూ కూడా అక్కడి నుంచి రాజుతో పాటు వెళ్ళిపోతారు. ఇప్పటికైనా అర్థమైందా యామిని, నేను కావ్యను తీసుకురావద్దని చెప్పానని నువ్వు వినిపించుకోలేదు, రాజ్కి గతం గుర్తొచ్చేసింది, ఇంకా జన్మలో నీ మొహం చూడడు అని చెప్పనేసరికి, నేను చెప్తూనే ఉన్నాను కదా బేబీ, నువ్వు చేసేది తప్పు తప్పు అని, నా మాట వినిపించుకున్నావు కాదు, చూసావా, రాజు చివరికి పెళ్లిపేటల మీద అందరి ముందు, బంధుమిత్రులందరి ముందు నీ మొహం మీద చీకొట్టాడు, ఏంటి, గతం మర్చిపోయిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకున్నావా, అతనికి ఆల్రెడీ పెళ్ళైపోయి ఉందని నీకు తెలిసే పెళ్లి చేసుకోవాలనుకున్నావా, ఏంటి వైదేహి, నీ కూతురు ఇంతకు దిగజారిపోయింది, ఏకంగా పెళ్ళైన వాడిని భార్య నుంచి విడదీసి పెళ్లి చేసుకోవాలనుకుందా నీ కూతురు, చిచి, ఇదేం మనస్తత్వం, ఇలాగే తయారవుతున్నారు ఈ మధ్యకాలంలో ఆడపిల్లలు, భర్తల నుంచి దూరం చేసేసి భార్యల్ని పెళ్లి చేసుకోవడం, ఇలాగా భార్య ఉండగానే అన్ని కోరుకోవడం, చిచి, ఇలాంటి పెళ్ళిగా వచ్చాము, ఇలాంటి పెళ్ళికి వస్తే మహాపాతకాలు చుట్టుకుంటాయి అనుకుంటూ అందరూ చీకొట్టి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతారు. రాజ్ ఇంటికి రావడంతో అందరూ కూడా చాలా సంతోషపడిపోతాడు. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే కావ్యరాజులిద్దరూ కూడా యథావిధిగా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేసరికి అపర్ణ, ఇందిరాదేవి, సుభాష్ వీళ్ళంతా కూడా చాలా సంతోషపడతారు. ఇన్ని రోజులు రాజ్లా లేకపోవడంతో చాలా దిగులనిపించింది అత్తయ్య, కానీ మళ్ళీ రాజ్ ఈజ్ బ్యాక్ అన్నట్టుగా మళ్ళీ వచ్చేసాడు రాజ్, ఇంకా మన ఇంట్లో ఎప్పట్లాగే సందడి ఉంటుంది అని చెప్పి అందరూ కూడా చాలా సంతోషంగా అయితే అనుకుంటూ ఉంటారు. యామని మాత్రం నరసింహ సినిమాలో రమ్యకృష్ణలాగా ఒక గదిలో కూర్చుని, ఎప్పటికైనా రాజుని నేను దక్కించుకుంటాను, రాజు లేని జీవితం నాది కాదు, రాజ్ నావాడు అనుకుంటూనే గదిలోనే మగ్గిపోతూ ఉంటుంది. మరి ఈ పగ ఎప్పటికి తీరుతుంది, యామని కోరుకున్నట్టే రాజుని దక్కించుకుంటుందా, లేక జీవితాంతకాలం వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలని ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేసి ఓడిపోతూనే ఉంటుందా, చూద్దాం. మరి యామని గురించి రాజు ఆలోచిస్తాడో లేదో. కావ్యరాజులిద్దరూ ఒకటయ్యారు కాబట్టి దొగ్గిరాల కుటుంబం అంతా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. రుద్రాని ఎప్పట్లాగే యామనికి ఫోన్ చేసి మాట్లాడేసరికి అది కాస్త ఇందిరాదేవి విని వెంటనే రుద్రాని చంప పగలగొట్టి ఇంట్లోంచి బయటకి గెంటేస్తుంది. రాహులేమో స్వప్న నగలు ఇచ్చేసి మరీ గిల్డ్ నగలు తీసుకొచ్చాడు కదా, ఆ విషయం బయటపడడంతో రాహుల్ని జైల్లో పెట్టేస్తుంది స్వప్న. అయితే అంత ఈజీగా ఎందుకు వదిలిపెట్టేస్తుంది స్వప్న? రాహుల్ ఎవరికైతే నగలిచ్చాడో అక్కడి నుంచే నగలు తెప్పించే వరకు చిత్తకుమ్ముడు కుమ్మిస్తుంది రాహుల్నైతే. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో అన్నీ ఇలాంటివే మంచివే జరగాలని, రాజ్ కావ్యాలు మళ్ళీ ఎప్పట్లాగే సంతోషంగా కలిసి ఉండాలని మీరు కూడా కోరుకున్నట్లయితే వెంటనే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీరే చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.